మనోబలం మన ఆనందానికి, సంతోషానికి, ఆత్మవిశ్వాసంగా జీవించడానికి, మనస్ఫూర్తిగా జీవితాన్ని అనుభవించడానికి మనోబలం ఎంతో అవసరం. అంచేత మనోబలాన్ని పెంచుకునే విధంగానే మనం జీవించాల్సి ఉంటుంది. అంతేగాని బలహీనతకి పాల్పడుతూ, మనసుని బలహీనం చేసుకుంటూ, అలా జీవిస్తూ ఉన్నట్లయితే, అలా రోజులు గడుపుతూ ఉన్నట్లయితే, జీవితంలోని మాధుర్యం కోల్పోవడం, చప్పగా జీవించడం, బతకాలి కాబట్టి బతకడం, రోజును లెక్కపెట్టుకుంటూ బతకడం. ఈ రకమైనటువంటి ఉదాసీన వైఖరి మనసుకి అలవడి జీవితం ఏ రుచి లేకుండా సాగే అవకాశం ఉంటుంది. వివేకానంద స్వామి కూడా బలమే జీవితం, బలహీనతమే మరణం అన్నారు. అంచేత బలహీనత అనేది దాదాపు మరణంతో సమానం. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అయితే మనం సైకాలజీ పరంగా మనసు గురించి ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి, మానసికంగా బలహీనత కావటం అనేది వ్యక్తి తనకి తను స్వయంగా పాల్పడకూడదు. మనసు బలోపేతం చేసుకుంటూ ఉండాలి. ఆ బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎలాగైతే శరీరానికి వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని బలంగా ఉంచుకుంటామో, ఆరోగ్యంగా ఉంచుకుంటామో, అలాగే మనసును కూడా అదే వ్యాయామాలు చేస్తూ బలంగా ఉంచుకు తీరాలి. శరీరానికి సంబంధించి మనకి అనేక సమాచారం ఉంటుంది. నడవాలి, ఈత కొట్టాలి, ఇంకా అనేక రకమైనటువంటి వ్యాయామాలున్నాయి శరీరాన్ని ఆరోగ్యంలో ఉంచుకోవడానికి. అవన్నీ కూడా అనేక చోట్ల వ్యవస్థలున్నాయి. ఆయా శిక్షణా కేంద్రాలున్నాయి. ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే వాకింగు, రన్నింగ్ ఇటువంటివి ఎవరి ప్రమేయం లేకుండా కూడా చేస్తూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకుంటూ శారీరకంగా మంచి జీర్ణశక్తిని కలిగి చక్కటి ఆరోగ్యంతో కొనసాగొచ్చు. అయితే శారీరకంగా సుఖంగా ఉండడానికి ఈ ఎక్సర్సైజులు, వ్యాయామాలు ఉపయోగపడతాయి. కానీ మానసికంగా మరి ఏ వ్యాయామం లేకుండా ఏ విధమైనటువంటి బలాన్ని పెంచుకునే ఆహ్, పా ఎక్సర్సైజెస్ కానీ ఏం చేయకుండా ఉన్నట్లయితే అది బలహీనం అవ్వడం ప్రారంభమైతే మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోవాల్సి వస్తుంది. శరీరంగా ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ కూడా సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా మనసుకి సంబంధించినవి. సుఖంగా నిద్రపోవడానికి కానీ, తిన్నది అరగడానికి కానీ మనసు ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మనసు బాగోలేనప్పుడు శరీరం ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ కూడా అనేక మానసికమైనటువంటి సమస్యల వల్ల జీర్ణశక్తి ప్రభావితం అవుతుంది. ఇంకా శరీరంలో అన్ని భాగాలు కూడా ప్రభావితం అవుతాయి. మనసు బాగోలేనప్పుడు, మనసు బలహీనంగా ఉన్నప్పుడు. అంచేత మనోబలాన్ని పెంచుకుంటూ ఉండాలి. పెంచుకునే పరిస్థితి మనం ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదు. ఎలాగైతే ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉంటారో, నడవడమో, పరిగెత్తడమో, ఈతో, సైక్లింగో, మెట్లు ఎక్కడమో, ఇలా ఏదో రకమైన వ్యాయామం చేస్తూ శరీరాన్ని కొంత కష్టపెట్టడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటున్నావో, నిలబెట్టుకుంటున్నావో, మనసుకు కూడా అదే రకమైన వ్యాయామాన్ని గుర్తుంచుకొని చేస్తూ ఉండాలి. ఆ వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే మనసు బలంగా ఉంటుంది తప్ప, మనసుని అలా వదిలేస్తే బలహీనం వైపుగానే పరిగెడుతుంది. ఎలాగైతే ఒక మంచి క్షేత్రమైనటువంటి భూమిని వ్యవసాయం చేస్తూ ఉంటేనే అది మంచి పంటలను అందిస్తుంది. ఆహారానికి పనికొచ్చే పంటలను అందిస్తూ ఉంటుంది. దాని మానాన దాన్ని వదిలేస్తే ఏ విధంగా వ్యవసాయం చేయకపోతే దానిలో పిచ్చి మొక్కలు పెరుగుతాయి. అడవిలా మారిపోతుంది. అందులో అనేక రకమైనటువంటి విషజీవులు చేరొచ్చు. అలాగే మనసులో కూడా వదిలేస్తే పిచ్చి ఆలోచనలు వస్తాయి. దయ్యాల గృహం అవుతుందంటారు. అలాగే అందులో చెడు ఆలోచనలు పుడతాయి. విషపు ఆలోచనలు పుడతాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఓర్వలేనితనం ఇటువంటివన్నీ కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అంచేత ఎలాగ శరీరానికి వ్యాయామం ఎలా చేస్తున్నామో మనసుకి కూడా ప్రతి నిత్యం కూడా వ్యాయామం చెయ్యాలి.
మానసిక వ్యాయామాలు చేసి తీరవలసిందే. మనోబలంతో ఉండవలసిందే. లేదంటే జీవితం రాను రాను చప్పగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఒక నిరంతరమైనటువంటి ఒకే రకంగా జీవించడంకి మనసు అలవాటు పడితే అందులో సుఖం లేని పరిస్థితి వస్తుంది. ఏ ఆనందం ఉండదు, ఏ సుఖము ఉండదు. అప్పుడు దానికి అందులోంచి విషపు ఆలోచనలు, విషపు ఆహ్, హ్మ్, థాట్స్ వస్తూ ఉంటాయి. అవి ఆచరణ పెట్టమని తొందర పెడుతూ ఉంటాయి. ఆచరణతో చాలా తప్పులు జరుగుతాయి. ఒక్కోసారి జీవితం కోల్పోవలసి కూడా వస్తూ ఉంటుంది. అంచేత మనోబలాన్ని పెంచుకునే క్రమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. శరీరంతో సమానంగా మానసికంగా కూడా వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఏ రకమైన మానసిక వ్యాయామాలు చేయాలి అన్నట్లయితే, మనోబలాన్ని ఎలా పెంచుకోవాలి అన్నట్లయితే, మనోబలాన్ని పెంచే, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక విషయాల్ని మనం ముందుగా మన మనసుని బలోపేతం చేసుకోవాలి. మనసు కూడా వ్యాయామం అవసరము అనేది అంగీకరించాలి ముందుగా. నా మనసు బలంగా ఉండాలి. శరీరం ఫిట్‌గా ఉంటోంది. కానీ మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఆ శారీరకంగా చేసే వ్యాయామం గూడా పనికిరాదప్పుడు. ఎంచేతంటే వ్యాయామ పరంగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నంలో మనసు బలహీనమైనప్పుడు మనసే కదా నడిపించేది. శరీరంలో ప్రతి భాగాన్ని. దాని కర్తవ్యం అది నిర్వహించనప్పుడు, ఇవి కర్తవ్య నిర్వహణలో పొరపాటు చేసినప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు చేసిన వ్యాయామం కూడా ఉపయోగపడని పరిస్థితొస్తుంది. విసుగొస్తుంది వ్యాయామం చేసి చేసి. ఎంత చేసినా ఏ విధమైన సుఖం ఉండట్లేదనిపిస్తుంది. దాని వెనక ఉన్నది ఒక శరీరం నడుస్తోంది. ఒక మనిషి పని చేస్తున్నాడంటే మనసు కాబట్టి, ఆ మనసుకు కూడా వ్యాయామాలు చేసుకున్నట్లయితే, దాన్ని బలాన్ని పెంచుకునే పరిస్థితి ఉన్నట్లయితే, తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా నిర్ణయం తీసుకోవాలి. మొదటగా నేను బలంగా ఉంచుకుంటాను. ముందుగా దానికేంటంటే ఫస్టు మంచి ఆలోచనలను ప్రారంభించాలి. చెడు ఆలోచనలు దూరంగా పెట్టాలి. మంచిని ఆలోచిస్తూ ఉన్నట్లయితే, మనసుని అలా వదిలేస్తే అది పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మంచి ఆలోచనలు చేయదది. మంచి ఆలోచనలు మనం బయట నుంచి ఇవ్వాలి. ఆ మంచి ఆలోచనలు మనం బయట నుంచి ఇవ్వడానికి ముందు మనం పట్టుదలగా ఉండాలి. పట్టుదలగా ఉన్నట్లయితే మంచి ఆలోచనలు మనం ఇవ్వచ్చు. మంచి పుస్తకాలు చదవచ్చు. మన సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు, చరిత్రకి సంబంధించిన పుస్తకాలు, సైకాలజీ పుస్తకాలు చదవచ్చు. ఆయా అకాడమిక్ పుస్తకాలు చదవచ్చు. అందులో పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కాకుండా మనకేమొస్తుందనే విషయంలో నేర్చుకోవాల్సొస్తుంది. అలా నేర్చుకోవాలి. అందులోంచి ఏమి మనకి జీవితానికి పనికొచ్చే విషయాలున్నాయి, అవన్నీ గూడా నోట్ చేసుకుంటూ, ఆ రకంగా మంచి ఆలోచనలు నింపుతూ ఉండాలి. చెడు ఆలోచనలు ఎప్పటికప్పుడు తోసేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు దినపత్రిక వస్తుంది. ఒక దినపత్రిక తీసి అందులో వార్తలు చదువుతూ అనేక విశేషాలుంటాయి. అనేక రంగాలకు సంబంధించిన వార్తలుంటాయి. ఒక బుక్ పెట్టుకొని దాన్ని నోట్ చేస్తూ, దాని మీద మన అభిప్రాయాలు రాస్తూ, మన ఒపీనియన్స్ కూడా కొంత ఆలోచిస్తూ, ఎక్కడో ఏదో సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీద మన అభిప్రాయం ఏమిటి? మన తీర్పేమిటి? మన జడ్జిమెంట్ ఏమిటి? ఆ వ్యక్తి చేసింది తప్పా? రైటా? ఈ రకమైనటువంటి చర్చను కూడా మనసులోకి తీసుకోవడం కూడా మానసిక వ్యాయామం అవుతుంది. మనసుకి బలాన్నిస్తుంది. మంచి పుస్తకాలు చదవడం మనసుకి ఆరోగ్యకరం అవుతుంది. అలాగే మంచి స్నేహితులు కలిగి ఉండటం కూడా మనోబలాన్ని పెంచేటువంటిదే. చెడు స్నేహాలను దూరంగా పెట్టాలి. మనం మంచి స్నేహాలు చేసుకోకపోతే మనల్ని చెడు స్నేహాలు ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక స్నేహితుడు మంచివాడా, చెడ్డవాడా అనేది మనం జడ్జి చేసుకొని అతనితో ఎంతవరకు వెళ్ళగలం అనేది నిర్ణయం తీసుకోవాలి. మంచి స్నేహం కూడా మనోబలాన్ని పెంచుతుంది. తర్వాత మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం, సహకారం అందించడం. ఈ విధమైనటువంటి మంచి పనులు చేయటం ద్వారా మనసు బలోపేతం అవుతుంది. అలాగే ఏదైనా ఒక అసోసియేషన్‌లో చేరటం ద్వారా, అసోసియేషన్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ద్వారా అటు ఫిజికల్‌గాను, ఇటు మానసికంగా కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనిషి సోషల్ యానిమల్ కాబట్టి నలుగురితో ఉంటూ ఉన్నట్లయితే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. అంచేత నలుగురితో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అది ఒక మనోబలాన్ని పెంచుతుంది. అలాగే వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సమాజంలో.
అవి కూడా గమనిస్తూ వాటిలో మన మనసుకి తగినటువంటిది మనం పాల్గొని మనం ఎంతవరకు సహాయాన్ని అందించగలం. ఆర్థిక సహాయం అయితే ఆర్థిక సహాయం, శ్రమదానం అయితే శ్రమదానం. ఆ రకంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మెదటికి ఇది మంచి కార్యక్రమాలు కాబట్టి మంచి ఆలోచనలు, మంచి వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పుస్తకాలకు సంబంధించి చెప్పుకున్నాం మంచి తెనాలి రామకృష్ణ కథలు, అలాగే బేతాళ కథలు, నజరుద్దీన్ షా కథలు, అక్బర్ బీర్బల్ ఇటువంటి లాజిక్‌ని పెంచేటువంటి పుస్తకాలు కొన్ని సేకరించి ఇంట్లో ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తూ అది ఒక మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఫిజికల్‌గా మనం వాటికి సంబంధించిన డ్రెస్ కొనుక్కుంటాం, ట్రాక్ డ్రెస్సులు అంటాం. ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటాం. కానీ మనసుకి సంబంధించింది కూడా పుస్తకం కాబట్టి ప్రధానంగా ఒక మంచి పుస్తకాలను మనం సేకరించి లాజిక్‌ని పెంచేటువంటివి, మానసికంగా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి పుస్తకాలు పెట్టుకొని అనునిత్యం కూడా పుస్తక పఠనం చేస్తున్నట్లయితే అటు ఆయుష్షు పెరుగుతుంది. ఇటు కంటి చూపు యొక్క పవర్ పెరుగుతుంది. అదే సమయంలో మానసికంగా కూడా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పుస్తకాల్లో పజిల్స్ ఇస్తూ ఉంటారు. చిక్కు ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. గళ్ళ నుడిగట్టు అంటూ ఉంటారు. అవన్నీ కూడా ఏదో అటు ఇటు తిరగేసి వదిలేయకుండా వాటన్నిటిని కూడా పూర్తి చేయటం ద్వారా అది మంచి వ్యాయామం అవుతుంది. మంచి మనసుని బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా మనలో మనకి సంబంధించి ఏదైనా ప్రతిభ ఉన్నట్లయితే దాన్ని పట్టుకొని దానిలో కృషి చేయడం ద్వారా దానికి సంబంధించిన పనిని చేస్తూ ఉండడం ద్వారా అందులో మనుషుల్ని కలుసుకోవడం ద్వారా ఆ ప్రతిభకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనసుని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే మన్ ప్రతి నిత్యం కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండి తీరాలి. సమయాన్ని వృధా చేయకుండా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా ఏదో ఒక పనిలో ఉన్నట్లయితే అది మంచి మానసిక వ్యాయామం అవుతుంది. మనసు బలోపేతంగా ఉంటుంది. ఖాళీగా ఉంచితే మనసు చెడు ఆలోచనలు వస్తాయి కాబట్టి, విషపు ఆలోచనలు వస్తాయి. తద్వారా మనసు బలహీనం అవుతుంది కాబట్టి, ప్రతి క్షణం కూడా ఏదో ఒక పని ఉండేలాగా ఈ పైన చెప్పిన విషయాలన్నిటిని కూడా తీసుకున్నట్లయితే బిజీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇష్టంగా చేస్తూ ఉన్నట్లయితే మనసు సంతోషంగా ఉంటుంది. కాబట్టి బిజీగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనసుని బలోపేతం చేసేటువంటివే కాబట్టి, ఇవన్నీ చేస్తూ కేవలం శారీరక వ్యాయామాలే కాకుండా మానసికమైన వ్యాయామాలు చేస్తూ ఉన్నట్లయితేనే శరీరంతో పాటు మనసు కూడా ఫిట్‌గా ఉంటుంది. అప్పుడే జీవితం చక్కగా ఆనందంగా కొనసాగుతుంది.